ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా సూపర్ హిట్ అవ్వాలని తిరుపతిలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు, వీర మహిళలు అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని జన సైనికులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. కళ్యాణ్ హీరోగా నటించినటువంటి హరిహర వీరమల్లు విజయవంతం కావాలని చెప్పి జనసేన నాయకులు, వీర మహిళలు అలిపిరి పాదాల చెంత టెంకాయలు కొట్టి ముక్కులు తెచ్చుకుంటే మనతో పాటు తిరుపతి ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ చెప్పండి, చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది, ఏ విధంగా? దాదాపు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు 2 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యావత్ ప్రపంచ దేశాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు, మరి ప్రజలు, యువకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందనేసి ఎదురు చూడడం జరిగింది. ఖచ్చితంగా రిలీజింగ్ డేట్ 24వ తేదీ ఉదయం అర్ధరాత్రి నుంచే జరుగుతుంది. ఖచ్చితంగా అది సూపర్ హిట్ అవుతుందనేసి కూడా ప్రజలకు ముందుగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఆ యొక్క సినిమాలో హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఆ సినిమా రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా కూడా అది సూపర్ సక్సెస్ అవుతుందనేసి కూడా కోరుకున్నాము. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసి కొబ్బరికాయలు కొట్టి భగవంతుడా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అన్ని రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని, ఇటు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అంతా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా వీరమల్లు సినిమా ప్రజలకు మన ఉప ముఖ్యమంత్రి గారు అందజేస్తున్నారు. అది అందరూ కూడా చూసి ఆహ్లాదించవాలనేసి కూడా కోరుకుంటున్నాం. కొన్ని దుష్ట శక్తులు కూడా ఇందాక మన టౌన్ అధ్యక్షులు చెప్పిన విధంగా ఈ హరిహర వీరమల్లు సినిమా హిట్ కాదు అనేసి కూడా చెప్పడం, ప్రచారం సోషల్ మీడియాలో చేస్తున్నాము. ఏది ఏమైనా సూపర్ సక్సెస్, సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. మరి కొంతమంది నాయకులు మనతో ఉన్నారు, మీరు చెప్పండి. చాలామంది సినిమాను కూడా ఆపాలని చూశారు, అయితే దీని గురించి మీరేం? రకరకాల కుక్కలు ఆయన ముందు ఏమీ మురగలేక వెనక నుంచి దొడ్డిదారిలో దొంగలతో చేయగలిపి మా సినిమాను ఆపాలని రకరకాలుగా ప్రయత్నించిన వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, మీరు మీ బాబులు ఎవరు వచ్చా కూడా సరే ఈ సినిమాను ఆపడం మీ బాబుల తరం కాదు, మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి నాయకుల వల్ల కూడా కాదు. ఇది ఇక్కడ సినిమా రిలీజ్ అవబోతుంది పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఏంటో 24వ తారీఖున మీరు చూడండి. ఖచ్చితంగా మీ కళ్ళు మెరిసే విధంగా, మీరు సిగ్గుపడే విధంగా, మీరు బాధపడే విధంగా సినిమా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కొంతమంది వీర మహిళలు కూడా ఉన్నారు. మా చెప్పండి, చాలా రోజుల తర్వాత సినిమా వస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగానే ఇది చాలా గొప్ప చారిత్రాత్మక యాక్షన్ మూవీ. స్వాడ్ అండ్ స్పిరిట్ అనే ట్యాగ్ లైన్తో వస్తూ ఉంది. డిప్యూటీ సీఎం అయినాక మొట్టమొదటిసారిగా ఆయన సినిమా చూడటానికి ఉవ్విళ్ళూరుతున్నారు ప్రజలందరూ కూడా. ఇందులో ఆయన ఒక వీర యోధుడుగా, ఒక ధర్మాన్ని రక్షించే పరిరక్షకుడుగా, హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు, ఈ రెండిటి యొక్క అంశంతో వస్తుంది. కాబట్టి నిజంగానే ఇది పెద్ద సక్సెస్ అవుతుంది. ప్రతి ఇంట్లోనూ ఈ సినిమాని ఖచ్చితంగా చూస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. పోస్టర్లో కూడా చూపిస్తున్నారు ఈ సినిమా విజయవంతం కావాలని చెప్పి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎల్లవెళ్ళ ఉండాలని చెప్పి తిరుపతి జనసేన పార్టీ వాళ్ళు కూడా కోరుకుంటున్న పరిస్థితి. అయితే ఇక్కడ జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కలిసి సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఈ నెల 24వ తేదీ సినిమా ఖచ్చితంగా చూడాలి, ఎట్ట తిరిగి ఈ సినిమా విజయవంతం అవుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో వెంకటరత్నం, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుంచి.